విజయనగరంలో తెలుగుదేశం పార్టీ కోలుకోలేకపోతుంది. పొత్తులు ఎత్తులతో మరింత ఇబ్బంది పడుతుంది. నెల్లిమర్ల అసెంబ్లీ టికెట్ జనసేనకు కేటాయించడంతో ఆ సీటులో గెలుపు ఆశల మీద సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అదేవిధంగా గజపతి నగరం సీటులో మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడుకు కాకుండా ఆయన కజిన్ శ్రీనివాస్కు ఇవ్వడంతో అసమ్మతి అక్కడ రాజుకుంది. ఎస్కోటలో చూసుకుంటే ఎన్ఆర్ఐకి టికెట్ ఇవ్వకపోతే ఆర్థికంగా అక్కడ ఇబ్బందులు వస్తాయని అంటున్నారు. విజయనగరంలో కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు తమ కుమార్తెను పోటీకి పెట్టారు. కానీ తూర్పు కాపులు బీసీలు మాత్రం తమ సీటులో ఓసీకి ఎలా ఇస్తారని గుర్రు మీద ఉన్నారు. బొబ్బిలిలో తీసుకుంటే బొబ్బిలి రాజులు గెలుపు తమదేనని చెబుతున్నా అక్కడ మొదటి నుంచి కాంగ్రెస్ హవా ఉండేది. గత 2 ఎన్నికల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి అభ్యర్థులు గెలుస్తున్నారు. టీడీపీ బోనీ కొట్టి 3 దశాబ్దాలు గడిచింది. దాంతో ఈసారి గెలుపు సాధ్యమేనా అన్న చర్చ కూడా నడుస్తుంది. సాలూరు, కురపాం, పార్వతీపురం 3 కూడా వైసీపీ ఖాతాలోకి పడతాయని, చీపురుపల్లిలో మంత్రి బొత్స సత్యనారాయణ విజయం మరోసారి ఖాయమని అంటున్నారు.